చేరి వచ్చిన సంఘస్థులందరికీ వందనములు. మనం ఈరోజు ధ్యానించుకునే అంశం ముందు ఒక చిన్న విజ్ఞాపన ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. అందరూ తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా నాయన, జీవగల యేసయ్య, ఇంతవరకు మమ్మల్ని అందరూ కాపాడేందుకు స్తోత్రములైనా ప్రభువా, ఈ దినం మీరు ఏర్పాటు చేసిన దినాన్ని బట్టి, మీరు మాకు నిర్ణయించిన విషయాన్ని మేమందరము మాట్లాడుకున్న బట్టి మీరందరూ ఇక్కడ ఉన్న వారందరితో మాట్లాడమని, ప్రతి ఒక్కరూ నీ వాక్యానుసారంగా జీవించుటకు కృప అనుగ్రహించమని, సమస్తం మీ చిత్తానికి పిలుస్తూ ఈ కూడికి ఆది అంతం మీరై ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన సంగమా, చేరి వచ్చిన ప్రేక్షకులందరికీ వందనములు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరూ వాక్యమును గ్రహించగలరని, వాక్యానుసారంగా జీవించగలరని ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము ధ్యానించే అంశము ఏమంటే, మనము ఎవరిని నమ్ముతున్నాము, ఎవరిని నమ్మాలి, ఎందుకు నమ్మాలి. ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి. మనము ఎవరిని నమ్ముతున్నాము, ఎందుకు నమ్మాలి, ఎవరిని నమ్ముతున్నాము. ఎందుకు ఎవరిని నమ్మాలి అని అంటున్నాను అని అంటే, పరిశుద్ధ గ్రంథము నుండి అనేక విషయముల లోకములో మనం జీవించుటకు, పరలోక రాజ్యంలో జీవించుటకు అనేక విషయములు ఇక్కడ బయలుపరిచి ఉన్నవి. మనము లోకములో జీవించే విధానము వేరు, దేవునికి భయపడి జీవించే విధానము వేరు. అయితే లోకంలో ఉన్న ప్రతి ఒక్క అంశము కరెక్టేనా అనుకుంటే అది మన దృష్టికి కరెక్ట్ అయి ఉండవచ్చు, కానీ అది దేవుని దృష్టికి సరైనది కాదు. ఎందుకు చెప్తున్నాను ఆ మాట అంటే, ఒక మనుష్యుడు తన మార్గము సరి అయినది అని అనుకుంటూ ఉంటాడు, కానీ అది తుదకు మరణానికి దారి తీస్తూ ఉంది. కొన్ని వచనములు బైబిల్ గ్రంథం నుండి చూసుకొని మనము ఈ వాక్యమును పరిపూర్ణంగా తెలుసుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము ఆదికాండము 37వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము ఆదికాండము 37వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాము. అతని సహోదరులు శెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుతున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చాను. అతడు పొలములో అటూ ఇటూ తిరుగుతుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి, నీవేమి వెతుకుతున్నావని అతని అడిగాను. అందుకతడు, నేను నా సహోదరులను వెతుకుతున్నాను, వారు ఎక్కడ మందను మేపుతున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగాను. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరం నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, అదిగో ఈ కళ్ళు కనువాడు వచ్చుతున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీరి కలలేమగునో చూడము రండని ఒకనితో ఒకరు మాట్లాడుకొనిరి. చూశారా, తండ్రికి 12 మంది కుమారులు ఉన్నారు. చిన్నవాడు తండ్రి దగ్గరే ఉన్నాడు. మిగతా సహోదరులంతా గొర్రెల మందను మేపడానికి దూర ప్రాంతాలకు వెళ్ళారు. అయితే ఈ తండ్రి ఆ గొర్రెలు ఆ సహోదరులు ఎలా ఉన్నారో అని చిన్నవాడిని పిలిచి, నీవు వెళ్ళి నీ సహోదరులను మందను క్షేమం గురించి నాకు తెలుసుకొని రమ్మని చిన్నవాడిని పిలిచి చెప్పాను. అందుకు సరే అని ఈ కుమారుడు అయినటువంటి యోసేపు చెప్పారు. సరే, అన్నలను వెతుక్కుంటూ వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఒక మనుష్యుడు కనపడ్డాడు. అక్కడ తిరుగుతూ యోసేపు అన్నలను వెతుకుతున్నప్పుడు అక్కడున్న ఒక మనిషి, ఏం వెతుకుతున్నావు నువ్వు అని అడిగాడు. ఇక్కడ మా సహోదరులు ఇక్కడ మందను మేపుతున్నారు, వారిని ఏమైనా మీరు చూశారా అని ఈయన యోసేపు గారు అడిగారు. అప్పుడు వాళ్ళు ఈ దోతాను లోయలోకి వెళుదాము అని వాళ్ళు మాట్లాడడం నేను ఉన్నాను, అక్కడ ఉండవచ్చు అన్నప్పుడు అక్కడికి వెళ్ళి వెతకగా వాళ్ళు
కనిపించారు యోసేపు గారికి. వీళ్ళు అక్కడ దూరాన ఉన్న యోసేపును చూచి అనుకుంటూ ఉన్నారు, ఈ కలలు కనువాడు వచ్చుతున్నాడు, వీడిని మనం ఇక్కడే చంపివేద్దాము, అప్పుడు వీని కలలు ఏమవునో అని ఈ సహోదరులు మిగతా 11 మంది అనుకుంటూ ఉన్నారు. గమనించండి, తండ్రి అన్న తమ్ముల క్షేమము కోసము కుమారుని పంపుతున్నాడు. తమ్ముడు అన్నదమ్ముల క్షేమము గురించి తెలుసుకొని తండ్రికి చెప్పడానికి వస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములు అతనిని ఎలా చంపాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు. మనుష్యుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనకి గమనించినట్లయితే, ఈ చిన్నవాడైన తమ్ముడు అన్నల బాగు కోసము వస్తూ ఉన్నాడు. కానీ వీళ్ళు మాత్రం దుర్బుద్ధి ఏముంది అంటే, వీడిని లేదా ఇతనిని తన సహోదరిని చంపాలనే ఉద్దేశం ఉంది. కాబట్టి ప్రియమైన జనాంగమా, మనుషుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మనం వాక్యంలో గమనించినట్లయితే చూడండి. ఇక్కడ మనము మంచి తలంచవచ్చు, ఇతరులు మంచి తలంచుతారని మనం అనుకోవడం మన పొరపాటు, మన అవివేకం. మనకు ఇవన్నీ సాదృశ్యాలుగా బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియపరుచున్నాడు. అయితే అతను దూరాన్ని నుండి ఉన్నప్పుడే చూశారు, దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఎవరు? యోసేపు. దగ్గరికి వచ్చిన తర్వాత 23వ వచనం చూద్దాము. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపును అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వాళ్ళు అనుకున్న పని తమ్ముని చేసేశారు. అంటే చంపలేదు. ఎందుకు చంపలేదంటే, అక్కడ ఒక సహోదరుడు వద్దు, అతను ప్రాణాలతోనే వదిలిపెడదాము అని కొంచెము ప్రేమ జాలి కలిగిన వ్యక్తి అన్నాడు. కాబట్టి ఆ మాట నిమిత్తము అతనిని గుడ్డలు తీసుకొని, ఎందుకంటే ఏదో ఒక దుష్టముఖం తినివేసింది అని నాన్నను, తల్లిని, మిగతా వారిని ఒప్పించడానికి వీళ్ళ పథకం వేశారు. వేసినట్లుగానే అతని వస్త్రములు తీసివేసి అతని ఆ గుంటలో పడివేశారు. అక్కడ అన్నదాహములు లేక అతను చనిపోతాడని వీళ్ళ ఉద్దేశం. గమనించట్లి, మంచి అని మనం అనుకున్నప్పుడు అది మంచి అని ఇతరులు అనుకోరు. వాళ్ళ దృష్టికి అది మంచిది కాదు. కాబట్టి మనుష్యులను మనం నమ్ముకుంటే ఇలాగ ఉంటుంది. సహోదరులే సహోదరుని చంపాలనే ఉద్దేశం కలిగి ఉన్నారు. అలాగే అదే ఆదికాండ గ్రంథంలో గమనించినట్లయితే కయ్యూను హేబేలు కూడా ఉంది. అక్కడ కూడా అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు, కక్షతో చంపడం జరిగింది. కయ్యూను హేబేలు, హేబేలును కయ్యూను చంపాడు. కాబట్టి ప్రేమలు మనుషుల మధ్య ఉండవు అనేది మాత్రము చాలా వరకు నమ్మదగ్గవి కావు. మనుషులను నమ్ముకోవట మనకు సరైనది కాదు. ఈ మనుష్యులను నమ్మితే ఎలా ఉంటుంది అనేదానికి ఇది ఒక మాట చెప్పాను. రెండవదిగా అంటే మనము నమ్మిన వ్యక్తులు ఎట్లాంటి వారు ఉంటారు అనే దానికి మాత్రమే ఆ వచనాన్ని నేను చూపించాను. అందరూ అట్లాంటి వారు కాదు, కానీ చాలా వరకు స్వార్థం, కలహం, జగడం, పంతాలు, రోసాలు, పట్టింపులు ఇవి మనుషుల మధ్య ఉంటవి. వాళ్ళకి ఎప్పుడైతే మనం అనుకూలంగా లేమో ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి మనము మనుష్యులను నమ్ముకొనుట సరి అయినది అంతా కాదు, కొంతవరకు. మొదటి వచనము, మనుష్యులను నమ్ముకొనుట సరి అయినది కాదు. రెండవ వచనము మాట్లాడుకుందాము. అది మొదటి వచనము. ఇప్పుడు రెండవ వచనముగా రెండో పాయింట్ మాట్లాడుకుందాం. మరి మనుషులను నమ్ముకోకూడదు. నెక్స్ట్ ఎవరిని నమ్ముదాము? సరే, పరిశుద్ధ గ్రంథము నుండి 2వ రాజులు 5వ అధ్యాయము 22వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన 2వ రాజులు 5వ అధ్యాయము 20వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాము. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనస్సు లేకపోయెను. గాని యెహోవా జీవము తోడు, నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందును అనుకొని నయమానును కలుసుకుంటకై పోవుచుండగా, నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి,
నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మాన్యము నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడా నేను. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తులు తన పనివారిలో 2 మీద వానిని వేయగా వారు గెహజీ ముందర వాటిని తీసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవేగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గెహాజీ, నీ వెచడి నుండి వచ్చిదివని అడిగాను. అడిగినందుకు వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదనెను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నీవు ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగినట్టు కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటిండును అని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా ఎదుట నుండి బయట వెళ్ళెను. గమనించండి, ఇక్కడ ఒక మనుష్యుడు కుష్టు వ్యాధితో దేవుని సేవకుని వద్దకు వచ్చాడు. ఆ కుష్టు వ్యాధి పోగొట్టుకోవాలనేది. ఆయన పేరు ఎలీషా, ఆ కుష్టు వ్యాధి గల నయమాను. ఆ నయమాను వచ్చి ఇక్కడ కుష్టు వ్యాధి పోగొట్టుకున్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోయే ముందు ఎలీషాకు ఆ నయమాను తెచ్చిన వెండి బంగారము వస్త్రము ఏవైతే ఉన్నావో అవి బహుమానంగా ఇస్తూ ఉంటే ఈ నయమాను ఎలీషా వాటిని స్వీకరించలేదు. ఎందుకనంటే ఆయనకు అవి అవసరం లేదు. దేవుని వెంబడించే వ్యక్తికి లేదా దేవుని నమ్మే ఒక వ్యక్తికి వేటి మీద ఉంటుంది ఆలోచన అంటే దేవుని సంపాదన కొరకు, దేవుని ఆత్మ కొరకు, పరలోక రాజ్య స్థానం కొరకు ఆయన ఆలోచన ఉంటుంది. అయితే ఇక్కడ ఆయన చెప్పారు, ఏం చెప్పారు? ఆ శిష్యుడు అంటున్నాడు, శిష్యుడు వెళ్ళాడు, ఎలీషా శిష్యుడు, మా గురువుగారు మీ దగ్గర నుండి బంగారు వెండి ఇవన్నీ తీసుకొని రమ్మన్నారు, ఇప్పుడే వేరే మనుషులు వచ్చారు, వాళ్ళకి ఇవ్వాలని గురువుగారు చెప్పకున్నా కూడా ఆయన ఆలోచన గురువుగారి ఆలోచనగా చెప్తూ ఉన్నారు. అయితే వచ్చి అక్కడ ఉన్నటువంటి ధనము వస్త్రాలు వాళ్ళ చేత ఇప్పించుకోవాలని అడిగినప్పుడు వాళ్ళు ఆ నయమాను దగ్గర ఉన్న పని వాళ్ళ చేత పంపించాడు. ఈ దాసుడైన ఎలీషా దాసులు ముందు నడుస్తుంటే నయమాను దాసులు వెనుకలు వచ్చారు. ఎలీషా ఉన్న ఇంటి దాకా వచ్చి ఆ ఎలీషా లోపల ఉండగా వాళ్ళు తలుపు దగ్గర నుండే బయటికి వచ్చేశారు. ఆ డబ్బులు లోపల బంగారు అనేవి ఈయన దాసుడు లోపలికి తీసుకొని వెళ్ళాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, ఎక్కడికి వెళ్ళావయ్యా నువ్వు? ఇంతవరకు కనపడలేదు అని. అప్పుడు అడిగాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, ఇక్కడే ఉన్నానని. నీవు ఎందుకు చెప్తున్నావు అబద్ధము? నీవు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ వెంట నా మనసు రాలేదా అని అన్నాడు. అప్పుడు అతను ఏమి చెప్పలేక ఉన్నాడు, ఎలా తెలిసింది అని. రెండవది, మనము మణులు మాణిక్యాలు ధనములు భూములు ద్రాక్ష తోటలు ఆస్తులు దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా అని అంటున్నాడు. మరి సమయం ఎప్పుడు? మరి మన ఉద్దేశం ఏంది, మనకు కావాల్సింది ఏంది అని మనం ఆలోచించినట్లయితే ఈయన చెప్పిన ఆ విషయాలు ఏవి ఇప్పుడు అంటే ఈ లోకములో మనకు అవసరము లేదు అనే విధంగా ఈయన చెప్తూ ఉన్నారు అక్కడికి శిష్యునికి. ఆయన వచ్చిన పని రోగం పోగొట్టుకోవాలని వెళ్ళాడు. దేవుని సేవకునిగా ఎలీషా స్వస్థతనిచ్చాడు, దేవుని నామాన్ని గణపరిచాడు. అయితే ఈ ఎలీషా డబ్బు కొరకు జీవించే వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. సరే, ఆ డబ్బు తీసుకున్న తర్వాత ఏం జరిగింది ఈయన దాసునికి? ఆ వదిలించుకున్న నయమాను కుష్టి ధనము తీసుకున్న దాసునికి వచ్చింది. పోనీ అతనికేనా? అతని పిల్లలకు జీవితాంతము తరతరాలుగా వచ్చేటువంటి బహుమానం పొందాడు. మనకి ఏమర్థమైంది ఈ విషయాన్ని బట్టి ఆలోచించండి.
అన్నదమ్ముల మధ్య ప్రాణాలకు ముప్పు వచ్చింది. ఇక్కడ ధనమును ఆశించినటువంటి ఈ దాసుడు కుష్ఠవ్యాధి సంపాదించాడు. అంటే ధనమును ఆశించవద్దు, మణులు మాణిక్యాలు ఆశించవద్దు. మరి దేనిని మనం ఆశించాలి? ఫస్ట్ మనుషులను నమ్ముకొనవద్దు ఒకటి. రెండవది ధనమును ఆశించవద్దు, ప్రేమించవద్దు. మరి దేనిని మనం ఆశించాలి, దేనిని నమ్మాలి గమనించుదాం. మూడవ విషయముగా పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము దానియేలు 3వ అధ్యాయము. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షడ్రకు మెషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను ఆ ముగ్గురు మనుష్యులు బంధింపబడిన వారై వేడిమి గలిగిన మండుచున్న ఆ గుండములో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుష్యులను బంధించి ఈ అగ్నిలో వేస్తిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుష్యులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటా నెబుకద్నెజరు వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము వాకిట దగ్గరకు వచ్చి, షడ్రకు మెషకు అబేద్నెగో యను వారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యుద్ధకు రండని పిలువగా షడ్రక్ మెషక్ అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాయు, వారి తల వెంట్రుకల్లో ఒకటైనను కాలిపోకుండాయు, వారి వస్త్రములు చెడిపోకుండాయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండాయు చూసిరి. నెబుకద్నెజరు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూత పంపి ఉన్న తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందురని తమ దేహములు అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వచనాలు మనం గమనించినట్లయితే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ముగ్గురు. నెబుకద్నెజర్ రాజు ఒక ప్రతిమను నిలబెట్టాడు. ప్రతి ఒక్కరూ ఆ ప్రతిమకు సాగిలపడాలని అన్నాడు. ఎవరైతే ఆ ప్రతిమకు సాగిలపడరో వారిని చంపండి లేదా ఆ అగ్నిగుండంలో వేయండి అన్నట్లు ఒక శాసనం చేశాడు. కాబట్టి వారు దేవునికే భయపడ్డారు కానీ రాజు భయపడలేదు. మేము సేవించున్న దేవుడు విడిపించడానికి సమర్థుడు కనుక మీరు చేసే ప్రతిమకు నమస్కరింపము, మేము దేవునికి తప్ప ఎవరికి లోబడమని ఎదురు తిరిగారు. కాబట్టి వారిని అగ్నిగుండంలో వేశారు. వేసిన తర్వాత ఏం జరిగింది? దేవుడు తన దూతను పంపి వారిని రక్షించెను. ఈ ముగ్గురిని నెబుకద్నెజరు చూసి ఆశ్చర్యపడుతున్నారు, ఎవరు ఆ 4వ వ్యక్తి ఎవరు, మనం వేసింది ముగ్గురమే కదా అని. కాబట్టి వారు నమ్ముకున్న దేవుడు వాళ్ళను అగ్ని జ్వాల నుండి రక్షించాడు. గమనించండి, అన్నదమ్ములను నమ్మినవాడు చంపబడ్డాడు, ధనమును ఆశించినవాడు రోగం సంపాదించాడు. దేవుని నమ్ముకున్నవారు రక్షింపబడ్డారు, దేవుని నామానికి మహిమ తెచ్చారు. కాబట్టి మనము ఎవరిని నమ్ముతున్నాము, ఎలా ఉన్నాము, ఎవరిని నమ్మాలి అని ఈ 3 విషయాలను గుర్తుపెట్టుకొని మనము నిర్ణయం తీసుకుందాం. అన్నదమ్ములు నమ్మడం వల్ల లాభము లేదు, ధనము ఆశించడం వల్ల లాభము లేదు. దేవుని నమ్మడం వల్లనే మనకు ప్రతిఫలము ఉంది, పరలోక రాజ్యం స్థానం ఉంది. కాబట్టి ఆలోచించండి, ఏ పాటిదో నా జీవితం, ఏలాటిదో అనాగతం, ప్రభు యేసులో నా జీవితం
మారిపోయేగా అనాగతం. నన్ను ప్రేమించిన, నాకై మరణించిన, నన్ను నడిపించిన యేసుకే. నన్ను ప్రేమించిన, నాకై మరణించిన, నన్ను విడిపించిన యేసుకే. ప్రభు యేసు నీకే స్వాగతం. మారిపోయేగా అనాగతం. ప్రభు యేసు నీకే స్వాగతం. మారిపోయేగా అనాగతం. ఏ పాటిదో నా జీవితం, ఏలాటిదో అనాగతం. ప్రభు యేసులో నా జీవితం. మారిపోయేగా అనాగతం. ఎందుకో పుట్టానని నా బ్రతుకే దండగని, ఎందుకో పుట్టానని నా బ్రతుకే దండగని, పనికిరాని వాడనని పైకి అసలే రాలేనని, 10 మంది నన్ను చూసి గేలి చేయువేళ, పనికొచ్చే పాత్రగా నన్ను చేసిన, పరిశుద్ధునిగా నన్ను మార్చిన యేసయ్యా నీకే స్తోత్రము. మెస్సయ్యా నీకే స్తోత్రము. యేసయ్యా నీకే స్తోత్రము. మెస్సయ్యా నీకే స్తోత్రము. ఏ పాటిదో నా జీవితం, ఏలాటిదో అనాగతం. అందచందాలు లేవని, చదువు సంధ్యలే అబ్బవని, అందచందాలు లేవని, చదువు సంధ్యలే అబ్బని, తెలివి తక్కువ వాడనని, లోక జ్ఞానమే లేదని, 10 మంది నన్ను చూసి గేలి చేయువేళ, పరిశుద్ధాత్మతో నన్ను నింపిన, సిలువ సాక్షిగా నన్ను మార్చిన, పరిశుద్ధాత్మతో నన్ను నింపిన, సిలువ సాక్షిగా నన్ను మార్చిన యేసయ్యా నీకే స్తోత్రము. మెస్సయ్యా నీకే స్తోత్రము. యేసయ్యా నీకే స్తోత్రము. మెస్సయ్యా నీకే స్తోత్రము. ఏలాటిదో నా జీవితం, ఏలాటిదో అనాగతం. ప్రభు యేసులో నా జీవితం. మారిపోయేగా అనాగతం. ప్రభు యేసులో నా జీవితం. మారిపోయేగా అనాగతం. నన్ను ప్రేమించిన, నాకై మరణించిన, నన్ను విడిపించిన యేసుకే. నన్ను ప్రేమించిన, నాకై మరణించిన, నన్ను రక్షించిన యేసుకే. ప్రభు యేసు నీకే స్వాగతం. మారిపోయేగా అనాగతం. ప్రభు యేసు నీకే స్వాగతం. మారిపోయేగా అనాగతం. ఈ పాటిదో నా జీవితం, ఎలాంటిదో అనాగతం. ప్రభు యేసులో నా జీవితం. మారిపోయే అనాగతం. ప్రభు యేసులో నా జీవితం. మారిపోయేగా అనాగతం. కళ్ళు మూసుకున్నట్లయితే తలలు వంచి మనం ఏ విధంగా జీవించాలి అనేది మనం ఆలోచించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమగల నాయన, జీవగల యేసయ్య, మీకు వందనాలు. ఇంతవరకు ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, మేము ఎవరిని ఆశించాలి, ఎవరిని నమ్మాలి, ఎలా బ్రతకాలి అని మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం నాయనా. విన్న ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా జీవించుటకు, వాక్యంని గ్రహించి నీ కృప పొందుటకు ప్రతి ఒక్కరికి కృప అనుగ్రహించమని సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ విన్న వాక్యాన్ని ఫలింపజేయమని నజరేయుని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన వారందరికీ వందనములు. ప్రభు కృప ఉంటే మరొకసారి కలుద్దాము.